భయంతోనే ఆపింది. ఇప్పుడు ఒక్క బిల్డింగ్ కాదు, ఒక్క ఇసుక కాదు, ఒక మేస్త్రి కాదు, 30 సంఘాలు మొత్తం అన్ని యూనియన్లు మొత్తం ఎడుతున్నాయి. ఒక పని కాదు, ఒడ్రి పని కానీ, మన సెంట్రింగ్ వాళ్ళు కానీ, రాడ్ అందరికీ లేవు. ఒక బిల్డింగ్లో ఎంతమంది బతికేవాళ్ళు, వీళ్ళంతా ఏమవ్వాలి? అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. అప్పుడు పెరిగినప్పుడు రాజధాని పెరిగిందని ఎగబడ్డారు, ఇప్పుడు ఎగబడేది లేదు. అన్ని రకాలుగా అన్న క్యాంటీన్లు తీసేశారు. వీళ్ళు పగలంతా పనిచేసే రూపాయి వచ్చినా కానీ వాటిలో ఇటు చూస్తేనే 500 రూపాయలు సంపాదించి మందుకే 300 రూపాయలు ఖర్చు పెట్టి ఇంటికి కూడా డబ్బులు చేరట్లేదు. ఇప్పుడు అవన్నీ పెంచేసి జనం పీల్చు తిట్టమే. పనిచేసేవాళ్ళు ఉన్నారు, పొద్దున వస్తే 100 రూపాయలు ఇస్తే ముందు పని చేస్తారు. అట్లాంటివి కూడా అయ్యి పీల్చేసినట్టు ఎక్కువ పెట్టేసావు రేటు. రేట్లు పెంచితే మద్యపాన నిషేధం జరిగింది. మద్యపాన నిషేధం జరగదు, పెరుగుద్ది, ఇంక అన్యాయం అయిపోతారు వీళ్ళు. అప్పుడు ఏం చేస్తారు, దొంగసారాయి కలుగుతారు, కళ్ళు పెడతారు, దొంగసారాయి ఇవన్నీ తాగి కల్తీ మందు తాగి అప్పుడు చస్తారు. అప్పుడు చస్తారనేక ఇవన్నీ పెట్టింది. దీని మీద వచ్చే 1000 కోట్ల ఆదాయం బాగుదనుకుని ఇవాళ అయ్యలేవు ఈలేవు అని అనకపోతే అవన్నీ పెట్టుకుంటూ శుభ్రం చేసుకుంటూ అయ్యాయి కావుగా. ఇలాంటివన్నీ చేసి రాజధానిలో 30-80 రోజులు మట్టి చేస్తుంటే మరి వాళ్ళు ఆ విధంగా వదిలేశారు. ఎలక్షన్ ఎందుకు ఆపేసినట్టు? అది కూడా చేయండి, ధైర్యం ఉందిగా గెలుస్తామని. మీరు 150 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు చేశారు ఆ పని? ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ టీడీపీ వాళ్ళే అంటున్నారు. అక్కడ పోయి అడుగు, ఎవరు చెబుతారు నీకు? అక్కడ పోయి అడుగు. టీడీపీ వాళ్ళు అంటే మీరు ఇప్పుడు మీ బట్టి వాళ్ళంతా మరి మీరు వైసీపీ వాళ్ళు అంటారు. వాళ్ళు ఏమంటారు? అప్పుడు టీడీపీ కాదు వైసీపీ అవ్వాలి. మరి వైసీపీ వాళ్ళు ఉంటారంటారు వాళ్ళు కూడా. ఇప్పుడు అక్కడ చూడు, ఎలక్షన్ కంటే చిత్తూరులో రాళ్ళు తీసుకుని ఎగబడుతున్నారు బీజేపీ వాళ్ళని నామినేషన్ వేయకుండా. నామినేషన్ కోసం వస్తే నీకు నామినేషన్ పత్రాలు కావాలని రాళ్ళు తీసుకుని కొట్టబోతున్నాడు ఆ రెడ్డి గారు అంటే ఎవరైనా. ఇలాంటివన్నీ చేస్తుంటే రౌడీజం రాజ్యంలాగా ఉంది. ప్రజాస్వామ్యం కాదు, ఇది రౌడీజం రాజ్యం. అది ఈ పరిస్థితుల్లో స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈ పంచాయతీ ఎలక్షన్లు ఏం డబ్బు మందు వేయి పెడతాం, రోడ్డు తీసి కొడతాం, పోలీస్ స్టేషన్ పోలీసులు అడ్డం పెట్టుకుని చేయటం, ఇదే చేసేది. ఆయన చేసే పని అవుతుంది. రౌడీజంతో రాజ్యం వెళ్తున్నాడు. అది ఒక రూపాయి కూడా పంచకూడదు, మందు కూడా పంచకూడదు, అట్లా జరగాలి ఎలక్షన్లు. పంచకూడదంటే పంచేదే వాళ్ళు అయితే పంచకూడకుంటే ఎట్టుంటాయి? అది పంచేది వీళ్ళని భయపెట్టి ఆయన చేస్తాడు, వాళ్ళని భయపెట్టి ఈయన చేస్తాడు. అది లెక్క. వాళ్ళని భయపెట్టి అంటే ఈయన చేసినట్టే లెక్క, ఈయన చేయమంటే ఆయన చేసినట్టే లెక్క. అది ఎవరు చేయమొక్కవచ్చు అంటారు దీంట్లో? ఏంటి ఇప్పుడున్న మొక్కొచ్చు? నీతో ఉండాలి అయితే ఈ దెబ్బకి ఈయన పంపించేసి ఇంకోళ్ళని ఎన్నుకోవాలి. మళ్ళీ ఆ దెబ్బకు బుద్ధి రావాలి. ఆయన బుద్ధి అన్న వస్తే కనీసం రాజధాని కొన్ని పనులన్నీ సవ్యంగా వస్తాయి. సో సవ్యంగా ఆయనకి సెక్రటరీ చెప్పేవాడు కరెక్ట్ అయిన వాళ్ళు కాదు. పక్కన ఇప్పుడు మామూలుగా సెంట్రల్తో పొత్తు పెట్టుకున్నారు కదా జనసేన పార్టీ కూడా ఇప్పుడు అన్ని పంచాయతీల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంది. జనసేన పార్టీ అసలు ఎట్లా ఉంటుంది? జనసేన పార్టీ రేపు అన్న పార్టీ అట్టయింది, ఇది కూడా అవ్వచ్చు. లేకపోతే రేపు బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నాడు కాబట్టి వెళ్ళాడు ఆయన, అంతే. లేకపోతే ఆయన వల్లే ఇక్కడ ఉపయోగం అంతా ఉండదు. ఇక్కడంతా ఏంటంటే అంతా అప్పటికి రాజకీయాలన్నీ జరిగిపోయినాయి. ఊరికే పైకి మేము కూడా పోటీ చేస్తున్నాం. చేసేవాడైతే బీజేపీ వాళ్ళు వాళ్ళతో కలిసేవాళ్ళు అయితే రాజధాని ఇబ్బంది దాని మీద పోరాటం చేస్తే వాళ్ళు అయితే బీజేపీకి జనసేనకి సపోర్ట్ బాగుండేది. ఇప్పుడే టీడీపీ అక్కడ వెళ్ళిపోయేది. బీజేపీ మనం రాజధాని ఇస్తామని చెప్పమను. ధర్నా కాదు, బీజేపీ ఇవ్వదలుచుకుంటే మొత్తం రద్దు చేసి పార్టీకి బీజేపీ ఇస్తే ఇవాళ తెలుగుదేశం ఉండదు, ఇక్కడ వైసీపీ ఉండదు. బీజేపీ వచ్చింది, జనసేన వచ్చింది. అవి ఏడవలేక మళ్ళీ నీళ్ళ మీద పెట్టి మీదే అంటే అంతే. రాష్ట్ర నాయకులు ఉన్నారు కదా, కన్నా లక్ష్మీనారాయణ కానివ్వండి, పొత్తు పెట్టుకున్నారు. ఆ పార్టీలో నుంచి ఈ పార్టీకి వీళ్ళని నమ్మేది ఎవరండి బాబు? అసలు హైకమాండే వాళ్ళు చేయాలి. చేసి బీజేపీ వాళ్ళు పట్టుబట్టి తీసేయాలి. అప్పుడు చేస్తే బీజేపీ వాళ్ళు చేశారని కొంచెం వీళ్ళకి ఇదన్నా ఉంటుంది, సానుభూతి ఉండి వాళ్ళకి పడటానికి ఛాన్స్ ఉంటుంది. మూడు రాజధానులు ఎందుకు మొక్క చెక్కలు కావటానికి ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఏడుతున్నారు, ఆడ కూడా స్థలాలు కాజేసి మా నెత్తిన పడుతున్నారు. వాళ్ళ నాన్న ఇచ్చిన స్థలాలు మళ్ళీ ఇప్పుడు అయితే అసైన్ భూములు మళ్ళీ లాక్కుని వాటిలో స్థలాలు ఇస్తాడంట. వాళ్ళ నాన్న అసైన్ భూములని ఇచ్చాడు, అవి లాక్కుని మళ్ళీ స్థలాలు ఇస్తాడు. ఏంటది? వాళ్ళు ఏమవ్వాలి? వాళ్ళు పేదవాళ్ళు కాదు. చంద్రబాబు నాయుడు గారు పోయినప్పుడు ఆయన పైన దాడి చేశారు కదా ఇక్కడికి. నేను ఇప్పుడు వరకునే ఉంటాను, కొట్టదాచుకుంటే ఏముంది? ఊరకే రాయేసేటగా ఇస్తాం అంతే. కడుపులో కుట్రా ఉంటే ఏమైనా చేయొచ్చు. అట్లా అంటే ఎవరో కిరాయి గుండాలు ఎవరన్నా ఉన్నారు అని తెలిస్తే నా పదవికి రాజీనామా చేస్తాను రోజా గారు అన్నారు. రోజా గారు పెద్ద రౌడీ. ఆమె ఇక్కడ గురించి మాట్లాడే క్వశ్చనే లేదు అసలు. ఆమెతో మాట్లాడితే తప్పు, ఆమె గురించి మాట్లాడితే దరిద్రం అసలు. అది భయంతోనే ఆపింది. ఇప్పుడు ఒక్క బిల్డింగ్ కాదు, ఒక్క ఇసుక కాదు, ఒక మేస్త్రి కాదు, 30 సంఘాలు మొత్తం అన్ని యూనియన్లు మొత్తం ఎడుతున్నాయి. ఒక పని కాదు, ఒడ్రి పని కానీ, మన సెంట్రింగ్ వాళ్ళు కానీ, రాడ్ అందరికీ లేవు. ఒక బిల్డింగ్లో ఎంతమంది బతికేవాళ్ళు, వీళ్ళంతా ఏమవ్వాలి?
అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. అప్పుడు పెరిగినప్పుడు రాజధాని పెరిగిందని ఎగబడ్డారు, ఇప్పుడు ఎగబడేది లేదు. అన్ని రకాలుగా అన్న క్యాంటీన్లు తీసేశారు. వీళ్ళు పగలంతా పనిచేసి రూపాయి వచ్చినా కానీ వాటిలో ఇటు చూస్తేనే 500 రూపాయలు సంపాదించి మందుకే 300 రూపాయలు ఖర్చు పెట్టి ఇంటికి కూడా డబ్బులు చేరట్లేదు. ఇప్పుడు అవన్నీ పెంచేసి జనం పీల్చు తింటమే. పనిచేసేవాళ్ళు ఉన్నారు, పొద్దున వస్తే 100 రూపాయలు ఇస్తే ముందు పని చేస్తారు. అట్లాంటివి కూడా అయ్యి బీల్ చేసినట్టు ఎక్కువ పెట్టేసావు రేటు. రేట్లు పెంచితే మద్యపాన నిషేధం జరిగింది. మద్యపాన నిషేధం జరగదు, పెరుగుద్ది, ఇంక అన్యాయం అయిపోతారు వీళ్ళు. అప్పుడు ఏం చేస్తారు, దొంగ సారాయి కలుపుతారు, కళ్ళు పెడతారు, దొంగ సారాయి ఇవన్నీ తాగి కల్తీ మందు తాగి అప్పుడు చస్తారు. అప్పుడు చస్తారనే ఇవన్నీ పెట్టింది. దీని మీద వచ్చే వేల కోట్ల ఆదాయం బాగుదనుకునే ఇవాళ అయ్యలేవు ఈలేవు అని అనకపోతే అవన్నీ పెట్టుకుని శుభ్రం చేసుకుంటూ అయ్యాయి కావుగా ఇలాంటివన్నీ చేసి రాజధానిలో 30-80 రోజులు మట్టి చేస్తుంటే మరి వాళ్ళు ఆ విధంగా వెళ్ళేశారు. ఎలక్షన్ ఎందుకు ఆపేసినట్టు అడగొడు చేయి, ధైర్యం ఉందిగా గెలుస్తామని. మీరు 150 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు చేశారు ఆ పని? ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ టీడీపీ వాళ్ళే అంటున్నారు. అక్కడ పోయి అడుగు, ఎవరు చెబుతారు నీకు? అక్కడ పోయి అడుగు. టీడీపీ వాళ్ళు అంటే మీరు ఇప్పుడు మీ బట్టి వాళ్ళంతా మరి మీరు వైసీపీ వాళ్ళు అంటారు. వాళ్ళు ఏమంటారు? అప్పుడు టీడీపీ కాదు వైసీపీ అవ్వాలి. మరి వైసీపీ వాళ్ళు ఉంటారంటారు వాళ్ళు కూడా. ఇప్పుడు అక్కడ చూడు, ఎలక్షన్ కంటే చిత్తూరులో రాళ్ళు తీసుకుని ఎగబడుతున్నారు బీజేపీ వాళ్ళని నామినేషన్ వేయకుండా. నామినేషన్ కోసం వస్తే నీకు నామినేషన్ పత్రాలు కావాలని రాళ్ళు తీసుకుని కొట్టబోతున్నాడు ఆ రెడ్డి గారు అంటే ఎవరైనా. ఇలాంటివన్నీ చేస్తుంటే రౌడీజం రాజ్యంలాగా ఉంది. ప్రజాస్వామ్యం కాదు, ఇది రౌడీజం రాజ్యం. అది ఈ పరిస్థితుల్లో స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈ పంచాయతీ ఎలక్షన్లు ఏం డబ్బు మందు వేయి పెడతాం, రోడ్డు తీసి కొడతాం, పోలీస్ స్టేషన్ పోలీసులు అడ్డం పెట్టుకుని చేయటం, ఇదే చేసేది. ఆయన చేసే పని అవుతుంది. రౌడీజంతో రాజ్యం వెళ్తున్నాడు. ఒక రూపాయి కూడా పంచకూడదు, మందు కూడా పంచకూడదు, అట్లా జరగాలి ఎలక్షన్లు. పంచకూడదంటే పంచేదే వాళ్ళు అయితే పంచకూడకుంటే ఎట్లుంటాయి? అది పంచేది వీళ్ళని భయపెట్టి ఆయన చేస్తాడు, వాళ్ళని భయపెట్టి ఈయన చేస్తాడు. అది లెక్క. వాళ్ళని భయపెట్టి అంటే ఈయన చేసినట్టే లెక్క, ఈయన చేయమంటే ఆయన చేసినట్టే లెక్క. అది ఎవరు చేయమొచ్చు అంటారు దీంట్లో? ఏంటి ఇప్పుడున్న మొక్కొచ్చు? నీతో ఉండాలి అయితే ఈ దెబ్బకి ఈయన పంపించేసి ఇంకోళ్ళని ఎన్నుకోవాలి. మళ్ళీ ఆ దెబ్బకు బుద్ధి రావాలి. ఆయన బుద్ధి అన్న వస్తే కనీసం రాజధాని కొన్ని పనులన్నీ సవ్యంగా వస్తాయి. సో సవ్యంగా ఆయనకి సెక్రటరీ చెప్పేవాడు కరెక్ట్ అయిన వాళ్ళు కాదు. పక్కన ఇప్పుడు మామూలుగా సెంట్రల్తో పొత్తు పెట్టుకున్నారు కదా జనసేన పార్టీ కూడా ఇప్పుడు అన్ని పంచాయతీల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంది. జనసేన పార్టీ అసలు ఎట్లా ఉంటుంది? జనసేన పార్టీ రేపు అన్న పార్టీ అట్టయింది, ఇది కూడా అవ్వచ్చు. లేకపోతే రేపు బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నాడు కాబట్టి వెళ్ళాడు ఆయన, అంతే. లేకపోతే ఆయన వల్లే ఇక్కడ ఉపయోగం అంతా ఉండదు. ఇక్కడంతా ఏంటంటే అంతా అప్పటికి రాజకీయాలన్నీ జరిగిపోయినాయి. ఊరికే పైకి మేము కూడా పోటీ చేస్తున్నాం. చేసేవాడైతే బీజేపీ వాళ్ళు వాళ్ళతో గెలిచేవాళ్ళు అయితే రాజధాని ఇబ్బంది దాని మీద పోరాటం చేస్తే వాళ్ళు ఇస్తే బీజేపీకి జనసేనకి సపోర్ట్ బాగుండేది. ఇప్పుడే టీడీపీ అక్కడ వెళ్ళిపోయేది. బీజేపీ ఈమను రాజధాని ఇస్తామని చెప్పమను. ధర్నా కాదు, బీజేపీ ఇవ్వదలుచుకుంటే మొత్తం రద్దు చేసి పార్టీకి బీజేపీ ఇస్తే ఇవాళ తెలుగుదేశం ఉండదు, ఇక్కడ వైసీపీ ఉండదు. బీజేపీ వచ్చింది, జనసేన వచ్చింది. అవి ఏడవలేక మళ్ళీ నీళ్ళ మీద పెట్టి మీదే అంటే అంతే. రాష్ట్ర నాయకులు ఉన్నారు కదా, కన్నా లక్ష్మీనారాయణ కానివ్వండి, పొత్తు పెట్టుకున్నారు. ఆ పార్టీలో నుంచి ఈ పార్టీకి వీళ్ళని నమ్మేది ఎవరండి బాబు? అసలు హైకమాండే వాళ్ళు చేయాలి. చేసి బీజేపీ వాళ్ళు పట్టుబట్టి తీసేయాలి. అప్పుడు చేస్తే బీజేపీ వాళ్ళు చేశారని కొంచెం వీళ్ళకి ఇదన్నా ఉంటుంది, సానుభూతి ఉండి వాళ్ళకి పడటానికి ఛాన్స్ ఉంటుంది. మూడు రాజధానులు ఎందుకు మొక్క చెక్కలు కావటానికి ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఏడుతున్నారు, ఆడ కూడా స్థలాలు కాజేసి మా నెత్తిన పడుతున్నారు. వాళ్ళ నాన్న ఇచ్చిన స్థలాలు మళ్ళీ ఇప్పుడు అయితే అసైన్ భూములు మళ్ళీ లాక్కుని వాటిలో స్థలాలు ఇస్తాడంట. వాళ్ళ నాన్న అసైన్ భూములని ఇచ్చాడు, అవి లాక్కుని మళ్ళీ స్థలాలు ఇస్తాడు. ఏంటది? వాళ్ళు ఏమవ్వాలి? వాళ్ళు పేదోళ్ళు కాదు. చంద్రబాబు నాయుడు గారు పోయినప్పుడు ఆయన పైన దాడి చేశారు కదా ఇక్కడికి. నేను ఇప్పుడు ఊరకనే ఉంటాను, కొట్టదాచుకుంటే ఏముంది? ఊరక రాయేసేటగా ఇస్తాం అంతే. కడుపులో కుట్రా ఉంటే ఏమైనా చేయొచ్చు. అట్లా అంటే ఎవరో కిరాయి గుండాలు ఎవరన్నా ఉన్నారు అని తెలిస్తే నా పదవికి రాజీనామా చేస్తాను రోజా గారు అన్నారు. రోజా గారు పెద్ద రౌడీ. ఆమె ఇక్కడ గురించి మాట్లాడే క్వశ్చనే లేదు అసలు. ఆమెతో మాట్లాడితే తప్పు, ఆమె గురించి మాట్లాడితే దరిద్రం అసలు.